హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీకు మీ కుటుంబ సభ్యులందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. పూజ పనులు ఎంతవరకు వచ్చాయో చూద్దామా? ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ అయిపోవచ్చాయి. అమ్మ ప్రసాదం చేస్తుంది. చిమ్మిలికి జొన్న పేలాలు, గుగ్గులు, పొంగలి. అమ్మయ్య పూజ సామాను క్లీన్ చేసి దేవుణ్ణి అలంకరిస్తుంది. నేనేమో వెయిట్ చేస్తా ఉన్నా, ఎప్పుడెప్పుడు పిలుస్తారా వెళ్దామా అని. ఎవరి పనిలో వాళ్ళు ఉంటే నిక్కీ బాబు మాత్రం మంచిగా నిద్రపోతున్నాడు. నేను బయటకు వచ్చా. ప్రసాదం తింటున్నాడు దేవుడు. దేవుడికి ప్రసాదం పెట్టొచ్చావా? మాకేది టైం ఎంత? ఆయన తిన్నాక మీకు కనయ్య ఇంట్లో పూజ అయిపోయాక అమ్మయ్య రావి చెట్టు దగ్గరికి వెళ్ళింది. రావి చెట్టుకి రాగి చెంబుతో చెంబుడు నీళ్లు పోసి 5 గాని 19 గాని ప్రదక్షిణలు చేస్తే మంచిదంట. అందుకే వెళ్ళింది.
పూజ అంతా అయిపోయింది. ప్రసాదం టైం. గుగ్గులు నెప్పుకునక్కడండి, చూసారా మీరు? వేడేవాడు చూడండి ఎలా తింటున్నాడు. మా ఇంట్లో ఫుల్ గోంబడేది వీడే. వీడికి నేనంటే అస్సలు పడదు. మా అమ్మ అమ్మయ్య ఉంటే చాలు, నేను మనిషిలా కూడా అనిపింది వాడికి. బయటకు వెళ్ళి రాగానే ఒళ్ళో కూర్చొని నా వైపు ఉక్కిస్తాడు. మా అమ్మ వచ్చింది చూడు అన్నట్టు ఈసారి మొత్తం క్యాప్చర్ చేసి ఒక వీడియో పెడతాను. ఈవినింగ్ అమ్మ అమ్మయ్య గుడికెళ్ళి వచ్చారు. నిక్కి నేను ఇంట్లోనే ఉన్నాం. ఆ టెంపుల్ మా ఇంటి నుంచి దూరం అని నేను వెళ్ళలేదు. ఇంక వాళ్ళిద్దరు ఎట్లా వచ్చారు. ఇక్కడ నిక్కి బాబు ఫ్రెండ్స్ కోసం డిన్నర్ మా ఇంటి నుంచి రెడీ అవుతుంది. మా అమ్మ ప్రిపేర్ చేస్తుంది దానికోసం. ఇదిగో వీళ్ళే నిక్కి బాబు ఫ్రెండ్స్. ఇంకా చాలా మంది ఉన్నారు.